హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పల్లీలతో టేస్టీ అండ్ హెల్తీగా ఇంట్లోనే బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీ అండి, చాలా రుచిగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి. ఎలాగో మనకు క్రిస్మస్, న్యూ ఇయర్ కూడా వస్తుంది కాబట్టి మనం బయట నుంచి కొనే కంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నట్లయితే హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా అంటే చాలా బాగుంటాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఫస్ట్ 1 కప్పు పల్లీలు వేసుకోండి. నెక్స్ట్ ఇంకొక పావు కప్పు వరకు కూడా పల్లీలను యాడ్ చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పల్లీలని దోరగా వేయించుకోవాలి. అంటే మనకు కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ఇక్కడ. అలాగే ఇవి వేగేసరికి మంచి అరోమా కూడా వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా మనకు కలర్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము వీటిని పట్టుకొని చూసినప్పుడు ఆ పైన పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చేతితో ఇలా నలిపినట్లయితే ఆ పైన పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. సో ఇలా నీట్గా పొట్టుని తీసుకున్న తర్వాత చూడండి, కలర్ ఎంత చక్కటి కలర్ వచ్చిందో. మనం లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయడం వలన ఇలా ఈవెన్గా ఫ్రై అవుతాయండి. సో ఇప్పుడు వీటిని అయితే ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫస్ట్ ఒక పల్స్ ఇచ్చి తీసుకుందాము. జస్ట్ ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి, మెత్తగా గ్రైండ్ చేయకూడదు. ఇప్పుడు ఇందులో నుంచి మనము 3 టేబుల్ స్పూన్ల వరకు ఈ పలుకులను అయితే సపరేట్గా వేరొక ప్లేట్లోకి తీసుకుందాము. మనము పావు కప్పు వరకు పల్లీలని ఎక్స్ట్రా వేసుకున్నాం కదండి, సో దానికి ఈక్వల్గా దీన్నైతే తీసేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదారని వేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ పంచదార వేసే క్లిప్ అయితే మిస్ అయింది, సారీ అండి. ఇదైతే 3 టేబుల్ స్పూన్ల పంచదార అనమాట. ఇప్పుడు ఇందులో నీళ్ళేమీ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పల్లీల్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అలాగే పంచదార కూడా యాడ్ చేసాం కాబట్టి ఇది మనకు పౌడర్లా ఉండదండి, ఇలా పీనట్ బటర్ లాగా రెడీ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ పీనట్ బటర్ని అయితే వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా మొత్తం పీనట్ బటర్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి. అలాగే మైదా పిండి వేసే ముందు జల్లించుకొని తీసుకోండి. ఇలా మైదా పిండిని యాడ్ చేసిన తర్వాత చేతితోనే ఇందులో బాగా కలిసేలా చక్కగా కలుపుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. మరీ థిక్గా ఉండకూడదు, అలాగే లూజ్గా కూడా ఉండకూడదు. ఇలా అయితే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఒకవేళ మీకు పిండి కలిపేటప్పుడు కొంచెం లూజ్గా అనిపించినట్లయితే మరి కొద్దిగా మైదా పిండిని వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్దిగా పిండి ముద్దని తీసుకొని ఫస్ట్ రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇలా జస్ట్ లైట్గా ప్రెస్ చేసి మనము కుకీ షేప్ ఇవ్వాలన్నమాట. చూడండి, ఇలా రౌండ్గా కొంచెం ప్రెస్ చేయండి, ఎక్కువగా చేయొద్దండి. ఇప్పుడు మనము ముందుగా కొన్ని పలుకుల్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, సో ఆ పలుకులతో ఈ విధంగా కోట్ చేసుకోవాలన్నమాట. లైట్గా మనము ఈ విధంగా నొక్కినట్లయితే అవి చక్కగా అంటుకుపోతాయి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్కి ఇలా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి. తర్వాత ఇందులో బటర్ పేపర్ని పెట్టుకొని బటర్ పేపర్ కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా మైదా పిండితో డస్ట్ చేసుకోండి, సరిపోతుంది. కుకీస్ని అంటుకోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుకీస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సైజ్ అనేది మీ ఇష్టం అండి, నేనైతే కొంచెం పెద్దవిగానే చేశాను. మీరు కావాలనుకుంటే చిన్నవైనా సరే చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక స్టీల్ స్టాండ్ని పెట్టుకోండి. తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ప్రీహీట్ చేసుకోండి. తర్వాత మూత తీసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కుకీస్ ప్లేట్ని ఇందులోకి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఆ హోల్ ఏదైతే ఉందో దాన్ని కూడా క్లోజ్ చేసేయండి. స్టీమ్ అనేది బయటికి పోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 20 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలండి. ఇలా 20 నిమిషాల తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, చక్కగా బేక్ అయిపోయాయి మన బిస్కెట్స్ అయితే. మనకు ఈ బిస్కెట్స్ కింద భాగంలో ఇలా గోల్డెన్ కలర్లోకి కనిపిస్తున్నట్లయితే ఇవి పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టేనండి. ఒకవేళ ఇలా కలర్ చేంజ్ అవ్వకపోతే మళ్ళీ మూత పెట్టేసి ఒక 3 లేదా 4 నిమిషాల వరకు బేక్ చేసుకోండి, లో ఫ్లేమ్ మీద, సరిపోతుంది. సో ఇవైతే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయి కాబట్టి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసాను. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఫస్ట్ ఇలా జస్ట్ చాకుతో కొంచెం కదిపినట్లయితే ఈజీగా వచ్చేస్తాయండి, అస్సలు అంటుకోవు.
చాలా అయితే చాలా పర్ఫెక్ట్గా మనకు ఈ బిస్కెట్స్ అనేవి బేక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే బిస్కెట్స్ అయితే ఇంట్లోనే రెడీ అయిపోయాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, చూశారు కదండి ఇవాల్టి రెసిపీ. నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.